హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మేఘన. ఫైనల్లీ నేను నవరాత్రి లుక్ స్టార్ట్ చేశాను. అండ్ డే 1 ఆల్రెడీ మీరు లుక్ చూసుంటారు. అండ్ ఆ లుక్ లైక్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ఇది ఫుల్ లెంత్ వీడియో. డే 1 ఈ రోజు నుంచి అప్ టు డే 9 వరకు ఎవ్రీడే షార్ట్ వీడియోస్ అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ ఈచ్ డే నేను అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ టు కీప్ వాచింగ్. అండ్ డే 1 బాల త్రిపుర సుందరి దేవి అలంకరణని రిమెంబర్ చేస్తుంది. ఐఎమ్ జస్ట్ రిమెంబరింగ్ యూ అగైన్ దట్ ఐఎమ్ ఓన్లీ రిమెంబరింగ్ హర్, అంతే. నేనేం అమ్మవారిలాగా రెడీ అవ్వడం అట్లా ఏమీ లేదు. ఐఎమ్ జస్ట్ రిమెంబరింగ్ హర్. అందుకే ఆ కలర్ని చూస్ చేసుకున్నాను. సో పింక్ కలర్ అనమాట. అండ్ ఫస్ట్ నేను బ్లౌజ్కి కొంచెం లైక్ వాట్ ఎవర్ స్టిచెస్ అవన్నీ ఏమైనా అవసరం ఉంటే అవి చేసుకుంటున్నాను. ఈలోపు అమూల్య బ్యాక్డ్రాప్ కూడా సెట్ చేస్తుంది. శ్రేష్ఠ కూడా మాకు హెల్ప్ చేయడానికి వచ్చిందనమాట. శ్రేష్ఠ కూడా బ్యాక్డ్రాప్ హెల్ప్ చేయడానికి అండ్ వీడియోస్ తీయడానికి అన్నిట్లో చాలా చాలా హెల్ప్ చేసింది. ఫస్ట్ నేను నార్మల్గా జడ వేసుకొని గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను. అందుకే ఫస్ట్ నాకు జడ వేస్తుంది. ఇలా ఎక్కువ వాల్యూమ్ ఉన్న హెయిర్ కావాలని చెప్పాను నేను. 2 పెద్ద సవరాలు కలిపితే ఇంత లావు జడ వచ్చింది. ఇంకా తర్వాత ఫస్ట్ ఇందాక మీరు వీడియోలో చూసినట్టు ఈ ఫ్లవర్స్ అండ్ మల్లెపూలు లాగా పెట్టిన నందివర్ధన పూలు అన్నీ కూర్చొని తెంపి అల్లామన్నమాట. ఫస్ట్ అంతా తెంపి ఒక 1 అవర్ అలా పట్టింది ఇదంతా అవ్వడానికి. ఆ పెద్ద దండంతా నేనే అల్లాను. అండ్ ఇంకా ఈ పైన పెట్టిన పింక్ ఫ్లవర్స్ అయితే క్రీపింగ్ ప్లాంట్ ఉంటుంది కదా, అది చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఇది ఒక అక్క అల్లిచ్చింది. మేము పూలు తెంపేటప్పుడు ఎందుకు ఏంటి అని చెప్తే ఇలా కావాలి అని అంటే నేను అల్లిస్తా అని చెప్పి అల్లిచ్చింది. అండ్ ఇంకా తర్వాత నాకు హెయిర్ స్టైల్ అండ్ మేకప్ కూడా ఫస్టే చేసుకుంటున్నాను ఇలా గెట్ రెడీ విత్ మీ వీడియో చేయడానికి. ఫస్ట్ బాల త్రిపుర సుందరి దేవి కాబట్టి పింక్ కలర్ అనమాట. సో అందుకే నేను ఈ కుప్పాడం పట్టు శారీని స్టైల్ చేయబోతున్నాను. అలాంగ్ విత్ ద సేమ్ రాయల్ బ్లూ ఏదైతే బార్డర్లో వచ్చిందో ఆ బ్లౌజ్ అనమాట. మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. అండ్ ఈ బ్యాక్డ్రాప్ చాలా వాల్ కన్నా పెద్దగా అయిపోయి అది అక్కడ స్టిక్ చేస్తే అలా ఇలా అసలు సెట్టే అవ్వలేదు. మధ్యలో దాన్ని ఇంకా వెళ్ళి మళ్ళీ టేప్ సెట్ చేసి అలానే అయిపోయింది. అండ్ జుట్టు అయితే ఎంత బాగుందో, చాలా వెయిట్ ఉంది. కాకపోతే నాకు ఈ మల్లెపూలు ఇలా చుట్టుకొని వేసుకోవడం నా ఫేవరెట్, లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హెయిర్ స్టైల్స్. యాక్చువల్గా అది నేను నా పెళ్ళి టైంలో వేసుకుందామని అనుకున్నాను. కాకపోతే నాకు ఇంక అప్పటి వరకు ఏం ఆగుతాంలే అని చెప్పి ఇప్పుడైతే వేసుకుందామని వేసుకున్నాను. అసలు మల్లెపూలకి ఏమీ తీసిపోకుండా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ ఫ్లవర్స్. అండ్ ఇంకా నందివర్ధన ఫ్లవర్స్ చాలా డిఫరెంట్ రకాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మేము మొగ్గలు ఒక అవుట్ఫిట్కి ఒక శారీకి ట్రై చేసాము. అండ్ దీనికి మాత్రము ఆ నందివర్ధనలో డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, చిన్నగా పూస్తాయి ముద్దలాగా, వాటిని మాత్రం ఇలా పొడవు జడకి యూజ్ చేసాము. ఇంకా తర్వాత అమూల్య ఇలా చేయాలి అలా చేయాలి ఇట్లా చేస్తున్నావు అని చెప్పి నన్ను ఎక్కిరిస్తుంది. ఇంకా నీకు ఎవరు చెప్పిండ్రే ప్రతి వీడియోలో ఇలా నమస్కారం చేయాలని, అప్పటి నుంచి ప్రతి వీడియోలో చేస్తున్నావు అని చెప్పి అంటుంది. ఇంకా ఫస్ట్ నాకు ఎలా కావాలంటే అలా వీడియోస్ నేను ఇలా అలా అని చెప్పి చెప్తున్నాను. నేను సరిగ్గా తీసానా లేదా అని చెప్పి చూసుకోమని. ఇవి ఫస్ట్ డే షూట్ అండ్ మధ్యలో ఇంకొకటి 6th డే అనుకుంటా. ఇవి 2 అండ్ లాస్ట్ దుర్గాదేవి అలంకరణ అంటే దుర్గాదేవిని రిమెంబర్ చేస్తూ చేసిన అలంకరణ. ఇవి 3 మాత్రం నాకు చాలా అవర్స్ ఆఫ్ టైం పట్టింది. ఒక్కొక్కటి 3-4 అవర్స్ పట్టిందనమాట. ఎందుకంటే నాకు చాలా నచ్చినవి ఇవి, ఇలా పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి చేసుకున్నాను. ఇంకా తర్వాత మా మమ్మీ వచ్చాక మా మమ్మీ నాకు శారీ డ్రెప్ చేసింది. మా మమ్మీ ఆ రోజు డ్యూటీకి వెళ్ళి 2 o'clock అలా వస్తానని చెప్తే ఆలోపు మేము కావాల్సినవి థింగ్స్ అన్నీ రిమైనింగ్ వీడియోస్ అన్నీ తీసి పెట్టేసుకున్నాము. ఇంకా తర్వాత నేను మేకప్ చేసుకున్నాను. ఐలైనర్ ఎప్పుడు నేనే వేసుకుంటాను. నేను అసలు ఐలైనరే వేసుకోను. కాకపోతే ఇప్పుడు వీడియోస్ కాబట్టి ఇంకా వేసుకుంటున్నాను. తర్వాత ఇంకా వీడియోస్ తీయడం అమూల్య స్టార్ట్ చేసింది. ఇది రెడీ అయ్యి చేసేలోపు మేమైతే ఇది చేసేటప్పుడు ఈవెన్ లంచ్ కూడా చేయలేదు. పొద్దున ఎప్పుడో టిఫిన్ తిని అలానే ఉన్నాము. స్వీటీ అయితే నేను మార్నింగ్ వచ్చేస్తా అని చెప్పి టిఫిన్ తినేసి అట్లనే ఉందంట. నేను వచ్చి పడుకొని, ఇది సాటర్డే రోజు అనమాట. అంటే నేను సాటర్డే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తా కదా, ఆఫీస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఇంకొచ్చి కాసేపు పడుకున్నాను. ఒక 4 hours పడుకున్నాను. 10:30కి అలా అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్తే 10:30 or 11:30 అనుకుంటా. అప్పుడు వెళ్తే ఆ పువ్వులు తెంపి అంత పెద్ద దండ అల్లేసరికి నిజంగా 1.5 hour టైం పట్టింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీతోని శారీ కట్టిపించుకుందామని చెప్పి స్వీటీ అందనమాట. సో అందుకే ఈ గెట్ రెడీ విత్ మీ మేకప్ మేము ఏవైతే చేసిస్తామో అవన్నీ మేము ముందే చేసుకున్నాము. ఇంకా తర్వాత వీడియోస్ తీస్తుంది. బన్నీ అయినా స్వీటీ అయినా మా మమ్మీ అయినా
నాకెలా కావాలంటే అలా మంచిగా వీడియోస్ తీస్తారు. మేము వీడియోస్ తీసుకునేటప్పుడు మా మమ్మీ అసలు ఎంతసేపు అయితుంది ఇంకా మీరు తినరా తినరా అని అంటూనే ఉంది. బట్ స్టిల్ ఇంకా ఇలా అలా అని చెప్పేసి డిఫరెంట్ యాంగిల్స్‌లో నేను వీడియోస్ తీసుకున్నాను. ఈ వీడియోకి నేను చాలా టైం తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ డే వీడియో కాబట్టి చాలా బ్యూటిఫుల్‌గా అవుట్‌పుట్ అనేది రావాలి అని చెప్పి. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే రెడీ అయ్యి అంతా అయిపోయిన తర్వాత వీడియోస్ తీసుకునేటప్పుడు నేను గాజులు ఇలా షేక్ చేస్తూ వీడియో తీస్తే అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే చేతులకి పారాని పెట్టుకోలేదని చెప్పి. దీనికన్నా ఇది కాదు మేము ఫస్ట్ వీడియో షూట్ చేసింది. దీనికన్నా ముందు 6th డే వీడియో షూట్ చేసామన్నమాట. గ్రీన్ కలర్ శారీది. ఆ రోజు మంచిగా పారాని పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు మధ్యలో గుర్తొచ్చింది కదా అని ఇంకా నేను మార్కర్‌తోని పెట్టుకున్నాను. ఈవెన్ రెడ్ కలర్ మార్కర్ కూడా చాలా బాగా కనిపించింది. కాకపోతే వాటర్ పడితే వెంటనే పోతుందన్నమాట. బట్ ఎనీవే వీడియో షూట్స్‌కి మాత్రం అప్పటికప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ పారాని అయితే అసలు ఎంత రబ్ చేసినా పోదు. సమ్ టైమ్స్ సో సతాయిస్తుంది కాబట్టి ఈ మార్కర్ అయితే చాలా మంచిగా యూజ్ అయింది. అండ్ ఇంకా తర్వాత కింద కూర్చొని లక్ష్మీదేవి దగ్గర చేయాల్సిన వీడియో క్లిప్స్ తీయాల్సినవన్నీ తీసుకున్నాము. ఫస్ట్ డే అని చెప్పి నేను అక్కడ లక్ష్మీదేవి ఐడల్ కూడా పెట్టి వీడియోస్ తీసామన్నమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కాబట్టి అమ్మవారికి ఫస్ట్ నేను బాలత్రిపుర సుందరి దేవి సాంగ్ అయితే నేను చాలా ఇష్టంగా సెలెక్ట్ చేసి ఎడిట్ చేసేటప్పుడైతే నేను ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ ఆ వీడియో చూసుకున్నాను. సో అలా కింద కావాల్సిన అమ్మవారి దగ్గర క్లిప్స్ కూడా అన్నీ తీసుకున్నాము. ఇందాక నేను మీకు ఈ దండ ఉంది కదా, ఈ పూల దండ ఇదైతే నందివర్ధన చెట్లదే అనమాట. మల్లెపూలు నాకు టైంకి దొరకలేదు. అండ్ శ్రేష్ఠ అయితే మేము వీడియోస్ తీస్తుంటే ఎక్కడెక్కడికో వెళ్ళి డిఫరెంట్గా వీడియోస్ తీసింది. నేను చెప్పాను ఒక్క దగ్గర ఉండి అసలు వీడియోస్ తీయకు నువ్వు, డిఫరెంట్ యాంగిల్స్లో ఉండాలి లేకపోతే బోరింగ్గా ఉంటుంది నేను వ్లాగ్ పెట్టేటప్పుడు అని చెప్తే పాపం ఎలా ఇక్కడ వెళ్ళి ఇక్కడ కెమెరా పెట్టింది, ఇందాక కిచెన్లోకి వెళ్ళి కిచెన్లోకి కెమెరా పెట్టింది. సో అలా ఇంకా వీడియోస్ అన్నీ తీసాము. ఎట్ లాస్ట్ 5 అలా అయింది. అప్పుడు ఇంకా నేను మొత్తం రిమూవ్ చేస్తున్నాను ఎవ్రీథింగ్, జడ, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ. ఫస్ట్ అంతా యాక్సెసరీస్ అంతా తీసేసింది. యాక్చువల్గా అప్పటి వరకు మా మమ్మీ తినండి కనీసం నేనైనా తినిపిస్తా అంటే కూడా స్వీటీ అసలు ఇప్పుడు వద్దు, అన్ని వీడియోస్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు ఆంటీ అని చెప్పి అసలు తినలేదు. ఈవెన్ నాకు ఆకలైనా కూడా ఇప్పుడు కాదే, నువ్వు ఫస్ట్ నీకు వీడియో ముఖ్యమా ఫుడ్ ముఖ్యమా అని చెప్పి ఇంకా అలా వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇంకా క్విక్గా తినాలి అండ్ ఇవన్నీ రిమూవ్ చేసి ఫాస్ట్గా తినేసి కొంచెం అలా బ్రేక్ తీసుకోవాలి. తర్వాత ఇంకొక బ్యాక్డ్రాప్ సెట్ చేసి అండ్ నెక్స్ట్ ఇంకొక డే షూట్ కూడా చేసుకోవాలి. అది ఐ థింక్ 6th డే ఆర్ 4th డే వాట్ ఎవర్ ద డే పర్పుల్ కలర్ శారీది అయితే షూట్ చేయాలి. సో ఇంకా అన్నిటికి మించి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సవరం వేసుకున్న జడని విప్పాలంటే ఎంత బాధ అవుతుందో కదా. చిన్నప్పుడు అయితే అలానే ఉంచుకొని పడుకునేదాన్ని నేను. నెక్స్ట్ డే ఎప్పటికో ఇప్పేదాన్ని. అసలు ఇదంతా తీసిన తర్వాత మన జడని చూసుకుంటే లిటరలీ నాకైతే ఒక తోకని చూసుకున్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో అలా అండ్ హెయిర్ చాలా లావుగా ఉండే కదా, నాకు బాగా వెయిట్ అనిపించింది. అండ్ చాలా క్లిప్స్ కూడా పెట్టింది, స్పెషల్లీ ఆ పూలు ఆగడానికి. ఆ పువ్వులు జడ అంతా చాలా బరువైపోయాయి. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు పెళ్లి జడలు ఎలా మోస్తారు అన్నన్ని గంటలు. ఎర్లీ మార్నింగ్ వేస్తే నైట్ కాదు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు భరత్ అదంతా అలానే ఉంచుకోవాలి కదా, అసలు ఎట్లా ఉంచుకుంటారో అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఈరోజు అప్లోడ్ చేసినట్టుగానే ఎవ్రీడే వీడియోస్ అన్నీ నేను ఈచ్ డే ఎప్పటికప్పుడు షెడ్యూల్ చేసి పెట్టేశాను. అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నాకైతే ఈ బాలత్రిపుర సుందరి దేవిని రిమెంబర్ చేస్తూ చేసిన అలంకరణ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐ డోంట్ నో హౌ యూ గైస్ లవ్డ్ ఇట్. ఇంకా తర్వాత అన్నీ రిమూవ్ చేసి సారీ పైననే నేను స్వీటీకి ఫస్ట్ ఫుడ్ పెట్టించేసి అది తింటూ ఉండేలోపు నేను చేంజ్ చేసుకొని ఇంకా ఇద్దరం కలిసి కూర్చొని తిన్నాము. అప్పటికి అరౌండ్ 6 అలా అయింది. తర్వాత మా మమ్మీ టీ తాగుతారా అని చెప్తే టీ పెట్టించేసింది. ఇంకప్పటికి చీకటి కూడా అయిపోయింది. టీ తాగి కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ నేను చెప్పినట్టుగా పర్పుల్ కలర్ శారీ పైన షూట్ చేయాలి. ఇది ఐ థింక్ మహాచండీ దేవి అవతారంని రిమెంబర్ చేస్తూ చేసింది అనుకుంటా. బట్ ఎనీవే నేను ప్రతిసారి రిమెంబర్ అంటున్నాను కదా. ఎస్, ఇట్స్ ఓన్లీ రిమెంబరింగ్. అమ్మవార్లు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నార్మల్ కలర్స్ కాకుండా అమ్మవార్లని అలంకరించే కలర్సే పిక్ చేసుకున్నాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ బ్లాగ్. ఇట్స్ డే 2 గాయత్రి దేవి అలంకరణ ఆరెంజ్ కలర్. ఎనీవే ఐ హోప్ యూ లవ్ దిస్ బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.